నమస్తే అండి. లాస్ట్ టైం మనం టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలని హార్వెస్ట్ చేసాం కదా! వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పైనున్న కూరగాయల వరకే కోసి చూపించాను. ఈరోజు కింద నేల మీద కొన్ని పాదులు అలాగే మొక్కలు పెట్టుకున్నాం కదా! వాటి నుంచి కూడా కొన్ని కూరగాయలు హార్వెస్ట్‌కి రెడీ అయ్యాయన్నమాట. వాటిని కోసుకుంటూ ఎప్పుడు కూడా మంచిగా హార్వెస్ట్‌లు తీసుకోవాలి. మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలా పాదులని ప్లాన్ ప్రకారం పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకుంటూ కూరగాయలనైతే కోసుకుందాం. కింద నేల మీద దొండపాదు పెట్టామండి. ఫస్ట్ ఈ ప్లేస్ దొండపాదు కని కేటాయించి పందిర్లవి వేసిన తర్వాత బయట పక్క లాస్ట్ సీజన్‌లో కాకరపాదు పెట్టినప్పుడు ఆ పండిపోయిన కాయల నుంచి విత్తనాలు అవి పడి బయట పక్క దాని అంతటికి అదే వేయకుండానే కాకరపాదు కూడా మొలిచిందనమాట. దగ్గరగా ఒక 4 నెలల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. కాకరపాదు ఏంటంటే ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఒక 5-6 నెలల పాటు మనకి హార్వెస్ట్‌లకు వస్తూనే ఉంటాయండి. బీరపాదులాగా కొన్ని అంటే ఒక 2 నెలల్లో అయిపోవటం అలా ఉండదనమాట. ఎక్కువ రోజుల పాటు మనం కాకరకాయలని హార్వెస్ట్లు తీసుకోవచ్చు. సో నేల మీద అయితే ఒక పాదు పెట్టుకుంటే కాకరపాదు ఏంటంటే కొన్ని రోజులు ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం వేరే చోట కొత్త పాదు పెట్టుకోవచ్చు. అదే బీరపాదులు అనుకోండి, మనం ఒకసారి విత్తనాలు పెట్టుకుంటే అది పూత పింద స్టార్ట్ అయ్యి కాపు తీసుకుంటున్నాము అనే టైంకి మళ్ళీ మనం వేరే కంటైనర్లో కొత్త పాదు పెట్టేసుకోవాలి. అంటే కనీసం నెలలో 2 సార్లు మనం బీర విత్తనాలు పెట్టుకోవాలండి. పెట్టిన ప్రతిసారి కంటైనర్స్లో అయితే ఒక 2 లేదా 3 కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా బీరకాయలనే వస్తాయి. అదే నేల మీద అయితే ఒక 2 పాదులు లేదంటే ఒక్క పాదు పెట్టుకున్నా చాలు. మంచిగా ఎరువులు అవి వేస్తే చాలా బాగా కాపు అనేది వస్తుంది నేల మీద. అదే దొండపాదు అనుకోండి, మనం ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా కాపు తీసుకోవచ్చు. ఒక 6 నెలలకి అలాగా మనం కొంచెం ప్రూనింగ్ అలా చేసేసుకున్నాం అనుకోండి, ప్రూనింగ్ చేసుకుని ఎరువులు వేస్తే మళ్ళీ కొత్త తీగలు అవి వచ్చి కాపు ఎక్కువగా ఉంటుందన్నమాట. దొండపాదు ఎప్పుడు కూడా పాకే కొద్దీ కూడా కాపు కొత్త తీగలకి ఎక్కువగా పూత కింద వస్తూ ఉంటుంది. సో కనీసం 6 నెలలకైనా మనం ప్రూనింగ్ అలా చేసుకుంటూ దొండపాదుని ఆ సంవత్సరం ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది దొండపాదు. ఈ వర్షాకాలం ఏంటంటే గొంగళ పురుగులు అలా తొందరగా అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి వర్షం లేని టైంలో మనం వేప నూనె, పొగాకు ద్రావణం, గోమూత్రం, ఇలా పుల్లటి మజ్జిగ ఇలా మార్చి మనం ఆర్గానిక్గా కొన్ని పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని స్ప్రేలుగా చేయటం వల్ల చాలా వరకు పెస్ట్లు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని బీరపాదులు పెట్టాను కానీ అన్నీ చిక్కగా అల్లుకుపోయాయండి. ఆనపపాదు కూడా పెట్టాను కొంచెం పైకి ఎక్కిద్దామని చెప్పి, కానీ ఆ బీరపాదులన్నీ పెస్ట్ వచ్చేసాయి. ఇంకా నీడ వచ్చేసి హెల్తీగా పాకలేదనమాట. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ ప్లేస్లో ఓన్లీ దొండపాదు మాత్రమే ఉండేటట్టుగా మనం సెట్ చేసుకుని మంచిగా పాదుని పాకించుకోవాలి. ఈ ప్లేస్లో ఇంకేమైనా పాదులు దాని అంతటికది పడి మొలిచినా కూడా ఉంచకూడదండి. నాకే మనసొప్పక కాకరపాదుని తీయకుండా అలా వదిలిపెట్టేస్తే దొండపాదుని అల్లేసిందనమాట. బీరపాదులు, దొండపాదులు, కాకరపాదు ఈ మూడు కూడా బాగా చక్కగా అల్లేసి అసలు గాలాడకుండా ఉందన్నమాట. సో ఇలా ఉన్నా కూడా ప్రమాదమేనండి. పెస్ట్లు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పాది కొంచెం పలుచగా గాలాడుతూ ఉండేటట్టుగా 4 వైపులా గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఉంటేనే పాదు హెల్తీగా ఉంటుందన్నమాట. దొండకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్లో ఏంటంటే మన గార్డెన్లో వేరే ప్లేస్లో నేల మీద దొండపాదు పెట్టాను కానీ అది లావు కాయలు అనమాట, నాటు వెరైటీ. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఈసారి షాపుల్లో దొరుకుతాయి చూసారా పెన్సిల్ దొండ, ఆ వెరైటీ తీసుకొచ్చాము. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టామండి. చాలా బాగా ఎదిగిందనమాట పాదు. అలాగే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి టెర్రస్ పైన కూడా థర్మాకోల్ బాక్సులు వేశాను. మంచిగా కాపు అనేది స్టార్ట్ అయింది. కానీ మనం ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని పోషకాలు కంటైనర్స్లో ఉండే పాదులకు ఇచ్చినా కూడా నేల మీద ఉన్నంత ఎక్కువ దిగుబడి అయితే మనం తీసుకోలేము. ఎందుకంటే వేరది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది నేల మీద. అదే కంటైనర్స్లో అనుకోండి మనం బంధించేసి పెంచుతున్నాం కాబట్టి ఇంకా అక్కడికి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్, ఇలాంటి వాటిని మనం ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి లిక్విడ్స్ రూపంలో ఇవ్వటం వల్ల 15 రోజులకు ఒకసారి కంపోస్ట్లు వేయటం వల్ల ఆ మాత్రమైనా మనం మంచిగా దిగుబడి అనేది తీసుకోగలుగుతున్నాము. అలాగే కొన్ని టిప్స్ కూడా మనం టెర్రస్ గార్డెన్లో పాటించాలండి. టెర్రస్ గార్డెన్ ఆ పాదుల గురించి చెప్పేటప్పుడు నేను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి. పాలినేషన్ ప్రాబ్లం అలా జరగట్లేదు.
టెర్రస్ పైన అయితే ఇంకా కొంచెం తక్కువగా వస్తాయి కాబట్టి మనం చూసుకుని పాలినేషన్ చేయొచ్చు. కానీ నేల మీద ఏంటంటే బాగా పాకేసిందండి పాదు. ఇంకా ఎక్కడన్నా మాడిపోతున్నాయి అనే టైంలో కొంచెం కనపడినప్పుడల్లా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను. కానీ హ్యాండ్ పాలినేషన్ మ్యాక్సిమం తక్కువే, బాగానే దాని అందరికి అదే పాలినేషన్ అది జరుగుతుంది. ఒకవేళ హ్యాండ్ పాలినేషన్ ప్రాబ్లం అది లేదు అయినా కూడా పిందెలు మాడిపోతున్నాయి అంటే బలం తక్కువై ఉండొచ్చండి. బలం కూడా ఇస్తున్నా కూడా పిందెలు మాడిపోతున్నాయి, కాయలుగా మారట్లేదు అనుకుంటే కొన్నిసార్లు ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల కూడా సడన్గా టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం, సడన్గా డౌన్ అవటం, ఇలా వాతావరణంలో మార్పుల వల్ల కూడా పాదుల్లో అలా కొంచెం తేడాలు కనపడుతూ ఉంటాయి. పూత పింద మాడిపోతూ ఉంటుందండి. సో కంగారు పడకుండా కొంచెం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎరువులు అవి వేసుకుంటూ మట్టిని గుల్ల చేసుకుంటూ చక్కగా పాదులను పెంచుకుని మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చండి. కాకరకాయలు అయితే ఇంకా ఆకుల మధ్యలో కనపడట్లేదు. కాకరకాయలు దొండకాయలు కూడా పాదులవి చక్కగా అల్లేయబట్టి కొంచెం వెతికి కోయాల్సి వస్తుంది అనమాట. టైం పడుతుందండి. ఇటు సైడు కాకరకాయలు ఇంకా ఉన్నాయి. మనం బయట షాపు నుంచి కాకర విత్తనాలు కొని తీసుకొచ్చి పెట్టినప్పటికంటే కూడా ఇలా పాదునే పండిపోయిన కాయలు ఉంటాయి కదా, వాటి నుంచే సీడ్స్ని డైరెక్ట్గా ఆ పండిపోయిన కాయల నుంచి తీసి పెట్టానండి టెర్రస్ పైన కంటైనర్లో. చాలా బాగా పెట్టిన ప్రతి గింజ కూడా చక్కగా జర్మినేట్ అయింది. షాప్ నుంచి 2-3 సార్లు అండి ప్యాకెట్స్ కొని తీసుకొచ్చి పెట్టాను. కానీ టైము వేస్ట్ అయింది, శ్రమ వృధా అయింది, మనీ కూడా వేస్ట్ అయిందనమాట. సో ఈ పాదు నుంచే బాగా పండిపోయిన కాయలోంచి చక్కగా విత్తనాలు తీసుకెళ్ళి యాక్చువల్గా అయితే మనం నీడలో ఎండపెట్టుకుని వాటిని చక్కగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీజన్లో ఈ సీజన్లో పండించుకున్న కాయల నుంచి కలెక్ట్ చేసుకున్న విత్తనాలని మనం నెక్స్ట్ సీజన్లో పెట్టుకుంటే కాపు అనేది బాగుంటుంది. సరే, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నేనేం చేశాను, ఈసారి ఈ కాయల నుంచే ఈ పాదు నుంచి బాగా పండిపోయిన కాకరకాయల నుంచి విత్తనాలను కలెక్ట్ చేసి వెంటనే పెట్టేశాను. పచ్చివే చాలా బాగా మొలకలనే వచ్చాయండి. తీగలు కూడా పాకి పూత రావటం ఇప్పుడే మొదలవుతుంది. చూద్దాం. నార్మల్గా మనం ఎండపెట్టిన విత్తనాలకి లేదా అప్పటికప్పుడు పెట్టేస్తాను కాబట్టి దీని కాపు ఎలా ఉంటుందని మనం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తెలుసుకుందాం. అక్కడక్కడ బీరకాయలు కూడా కూరకు సరిపడా దొరికాయండి. ఎండది సరిగ్గా లేకపోవటం వల్ల చిన్నగా షేప్ అవుట్ అయిపోయి అంత హెల్దీగా అయితే లేవు బీరకాయలు. టెర్రస్ గార్డెన్తో పోలిస్తే నేల మీద పాదులకి ఎక్కువగా బలమది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి. అయితే ఇంకా నేను కూరగాయలు అవి కట్ చేసినప్పుడు వచ్చిన పీల్స్ని నానబెట్టి ఆ వాటర్ని కూడా ఈ పాదులు మొదలన పోస్తూ ఉంటాను నేల మీద. సో ఆ బలానికి బియ్యం కడిగే నీళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మొక్క మొదలన పోస్తూ ఉంటాను అనమాట. సో దిగుబడి అనేది చాలా బాగా వస్తుందండి. చాలా రోజుల నుంచి కాకరపాదు, దొండకాయలు, బీరకాయలు వీటిని మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. అయితే కొత్తగా పొట్లపాదు కూడా పెట్టాము నేల మీద, అది కూడా కాపు స్టార్ట్ అవుతుందండి. ఇంకా ముందు టెర్రస్ పైన కూడా కాకరపాదు బాగానే పాకుతుంది. ఇంకా ముందు హార్వెస్ట్లో మనకి పొట్లకాయలు కూడా చాలా బాగా యాడ్ అవుతాయండి. లాస్ట్ ఇయర్లో ఈ సీజన్లోనే మనం పొట్లకాయలని సక్సెస్ఫుల్గా హార్వెస్ట్లు తీసుకుని ఆ పాదు నుంచి ఒక కాయని విత్తనాల కోసం వదిలిపెట్టేసి విత్తనాలను కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఈ సీజన్లో అవే విత్తనాలు పెట్టాను. చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ బెండ మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరిగాయి. కాయలు కొన్ని ముదిరిపోయినట్టు కనపడుతున్నాయి కానీ నిన్నే కోసేయాల్సిందండి. పులుసుకి అయితే బాగుంటాయి, బాగా ఏం ముదరలేదు కానీ లైట్గా కొంచెం ఫ్రైకి అంత బాగో కానీ పులుసుకు బాగుంటాయి. టెర్రస్ పైన కూడా బెండకాయలు బాగానే దొరుకుతున్నాయండి, అవి ఇవి కలిపి వండుతున్నాను. బయట పెట్టాను అనమాట ఈ బేరపాదుని. చాలా లేతగా ఉన్నాయి కాయలు. అలాగే మునగ చెట్టు ఉంటే మునగ చెట్టు దాన్ని కూడా పాకేసాయండి. కాకర పాదు పాకింది, దొండపాదు పాకింది, అలాగే కొత్తగా పెట్టుకున్న పొట్లపాదు కూడా
ఆ మునగ చెట్టుని పాకేసింది అనమాట. దొండకాయలు అయితే ఆ మునగ చెట్టుని తీగలు అవి పాకుతూ దొండకాయలు బాగా దొరుకుతున్నాయి. నిన్న టెర్రస్ పైన కోసిన బీరకాయలు అయితే 3 కేజీలన్నర వరకు వచ్చాయండి, చాలా మంచి సైజులో. ఈసారి ఎక్కువ మొత్తంలో బీరకాయలను అయితే టెర్రస్ పైన హార్వెస్ట్ తీసుకున్నాము. చూసారా దొండ తీగ ఎలా పాకిందో. ఆ కాకి కూడా అంటే కనుపుకి కూడా కాయలే. నేల మీద పెట్టుకుంటే అసలు నేల ఉంటే మనకి నేల మీద మించిన సుఖం లేదండి. టెర్రస్ గార్డెన్లో అంటే సిటీస్లో అలా అవైలబుల్గా ప్లేస్ లేని వాళ్ళకి మనకి టెర్రస్ పైన పెంచుకోవచ్చు. టెర్రస్ పైన అసాధ్యం అయితే కాదు, కానీ నేల మీద ఏంటంటే శ్రమ తక్కువగా ఉంటుందండి. దానికి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ చేసి కొంచెం ఆ కంపోస్ట్లు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తే చాలా బాగా కాస్తాయి అనమాట. పల్లెటూరులో అయితే నేల మీద చాలా సుఖమండి ఉంటే నేల మీద పెట్టుకోవటం. కొంచెం పందికొక్కులు ఇలాంటివి వచ్చి పాదుల్ని పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం వాటికి మందు పెట్టుకోవటము లేదా బోన్లు ఏర్పాట్లు చేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక 3 సంవత్సరాల నుంచి కూడా టెర్రస్ పైకి నైట్ టైం పందికొక్క వెళ్ళిపోయి పాడు చేసేది. ఈ ఇయర్లో దానికి పర్మనెంట్ సొల్యూషన్ని ఏర్పాటు చేసామండి. మెట్ల పైకి వెళ్ళే దారిలో డోర్ పెట్టించేసాము. ఇంకా లాక్ అయిపోయింది, పందికొక్క అయితే వెళ్ళట్లేదు. అందుకే టెర్రస్ పైన పాదులని చాలా హెల్దీగా చక్కగా పెట్టిన పాదు పెట్టినట్టు చక్కగా ఎదుగుతుంది అనమాట. విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి అసలు కాపు తీసుకునేంత వరకు చాలా భయం వేసేది. పొద్దున్నే వెళ్ళి ముందు టెర్రస్ పైకి వెళ్ళి ఈరోజు పందికొక్క వచ్చిందా, గార్డెన్లో ఏమైనా పాడు చేసిన దాన్ని అలా చూసుకునే వాళ్ళం అనమాట. ఏమైనా పాడు చేస్తే చాలా బాధగా అనిపించేది. కాలం అంతా అంటే టైం అంతా వేస్ట్ అయిపోయేది అనమాట. పాదుని చుక్కరుబుక్కరుగా అదంతా కెలికేసేసరికి ఆ మట్టి అంతా కింద వేసేయటం, అదంతా క్లీన్ చేయటం ఒక ఎత్తు అయితే ఆ పాదులు పోవటం అవన్నీ చాలా ఇబ్బందిగా బాధగా అనిపించేది. సో ఆ సొల్యూషన్ అయితే బాగా వర్కౌట్ అయిందండి. అంటే పందికొక్కుల కోసం మెట్ల పైకి వెళ్ళే దారిలో డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి మీరు కూడా, చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో మీకు అప్డేట్ని ఇస్తాను. వంగ మొక్కలు కూడా కాపు స్టార్ట్ అయ్యాయండి. ఇవి కొత్తగా వేసుకున్నవి. టెర్రస్ పైన కూడా కొత్తగా వంగ మొక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. పాత మొక్కలు అసలు ఏమీ లేవండి టెర్రస్ పైన. లాస్ట్ సీజన్ వరకు కూడా 2 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వంగ మొక్కలు కూడా ఉండేవి. ఈ సీజన్లో మొత్తం తీసేసామండి. ఇంకా 1-2 కాయలు కాయటం అలా కొంచెం బాగా పెస్ట్లు అవి వచ్చేసి పాడైపోయినాయి అని చెప్పి ఆ పాత వంగ మొక్కలన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలే వేసాము. కొత్త మొక్కలే వంగ మొక్కలు కాపు ఎక్కువగా ఉంటుందండి. దగ్గర ఒక మనం వంగ మొక్కకి మంచిగా పోషకాలు అవి ఇవ్వగలిగితే సంవత్సరం పైనే 2 సంవత్సరాల వరకు కూడా కాపునిస్తాయి. కానీ సంవత్సరం మనం కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, కాపు బాగా ఉంటుందన్నమాట. మనం చాలా కష్టపడి టెర్రస్ గార్డెన్లో చిన్న కంటైనర్స్లో మనం వేసుకుని పెంచుకుంటున్నాం కాబట్టి వాటి నుంచి మనం మంచి దిగుబడి తీసుకోకపోతే మనం పెట్టిన ఖర్చు శ్రమ అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి మొక్క ఎంతో రేట్ కూడా ఉండదు, తక్కువ కాస్టే. నర్సరీలో అయితే 2 రూపాయలకే వంగ మొక్క అనేది ఇస్తారు. బంతి మొక్క అయితే 5 రూపాయలు అలా అనమాట మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో. అవే మనం నార్లు కూడా పోసుకుని పెంచుకోవచ్చండి. ఇంకా ఇక్కడ ఒకసారి చూడండి, నేను దొండపాదు కోసం లాస్ట్ ఇయర్లో ఇక్కడ దొండపాదు ఉండేది కదా, దీనికి పందిరి వేసినప్పుడు వాటర్ క్యాన్స్ అలాగే రేకు డబ్బాలో కర్రలు పెట్టి సపోర్ట్తో ఆ పందిరది వేసామండి. ఇంకా కంటైనర్ ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నేను పచ్చిమిరప మొక్కను వేసాను. చూసారా ఎంత మంచిగా చక్కగా కాపు అనేది వచ్చిందో. ఇలా చిన్న మొక్కల నుంచి వేస్ట్గా ఉండే కంటైనర్స్లో అది కూడా వేసి పెంచి దిగుబడి తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. తెల్లకాయలు అనమాట, ఇది గుత్తులుగా కాపు అనేది వచ్చింది. మంచి విత్తనమే అండి ఇది. ఇలా 2 మొక్కల్లో అంటే అటు వాటర్ క్యాన్లో వేసాను, ఇక్కడ వచ్చి రేకు డబ్బాలో అంటే పందిరికి సపోర్ట్ కోసం కర్రలు పాతిన డబ్బాల్లో వేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పక్కనే తులసి మొక్క ఒకటి దాని అంతరికి అదే పడి ములిచిందండి. ఇంకా తీయటం ఇష్టం లేక అలా వదిలిపెట్టేసి ఉంచాను.
ఇలా మనం మంచిగా పోషకాలు అవి ఇవ్వగలిగితే చిన్న చిన్న కంటైనర్స్లో కూడా కూరగాయల్ని రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని మనం టెర్రస్ గార్డెన్లో మన గార్డెన్లో పెంచుకోవచ్చు అన్నమాట. కూరగాయలు కోయటం అయితే పూర్తయిందండి. ఈరోజు ఎక్కువ మొత్తంలో కాకరకాయలు, దొండకాయలు, బీరకాయలు కొద్దిగా, వంకాయలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఇలా వచ్చాయన్నమాట. మొత్తం నీట్గా సర్ది చూపిస్తాను మీకు. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనాలన్నా కూడా ఇంత తాజాగా ఉండే రుచితో కూడిన పోషక విలువలు కలిగిన కూరగాయలు అనేవి మనకు దొరకవు అన్నమాట. అందులోనూ మనం వేసిన చిన్న మొక్కలు అంటే మనం పెట్టుకున్న విత్తనాలు మొలకలు వచ్చి ఇలా పెరిగి పెద్ద ఎంత మంచిగా హార్వెస్ట్లు ఇస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ని మనం మాటల్లో చెప్పలేమండి. రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు పొట్లకాయలు 2 కోసామండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. అవి కూడా అక్కడ పెట్టాను. సో కాకరకాయలు అయితే మొత్తం 1 కేజీ పైనే ఉంటాయి. దొండకాయలు కూడా అంతే. లాస్ట్ టైం టెర్రస్ గార్డెన్లో దొండపాదు నుంచి 1 అర కేజీ దొండకాయల వరకు కోసుకున్నాము. ఎవరైనా కూరగాయల్ని మన ఇంట్లోనే పెంచుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ సీజన్ అండి. చక్కగా ఇలా చిన్నగా అంటే ముసురు పట్టడం అంటారు కదా, తుఫానుల టైంలో సన్నని జల్లులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం విత్తనాలు అవి పెట్టుకుంటే అసలు జర్మినేషన్ రేట్ చాలా బాగుంటుందండి. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. చిన్నగా స్టార్ట్ చేయండి. బిగినర్స్ అయితే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ముందే ఎక్కువగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంటైనర్స్ అలా కొనటం కాకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో మొదలు పెట్టండి. నిదానంగా మీరు దానిలో ఉండే ఆ లోటుపాట్లన్నీ అర్థం చేసుకుని మీ స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతున్నప్పుడు ఎంతవరకు చేయగలరో అంతవరకు చక్కగా పెంచుకుని చక్కగా హెల్దీ ఫుడ్ అనేది మీ ఫ్యామిలీకి వండి పెట్టచ్చు అనమాట. లేడీస్కి టెర్రస్ గార్డెనింగ్ అనేది బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే శారీరకంగా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.